మనం జంపన్న వాగు అంటూ ఉంటాం కదండి, అదే జంపన్న వాగు వచ్చాము. అలాగే జంపన్న వాగు దగ్గరే మనకి జంపన్న గద్దె కూడా ఉంటుంది. ఇదే ఆ గద్దె అన్నమాట. ముందు సారాలమ్మని దర్శించుకున్న తర్వాత ఈ జంపన్న గద్దెని దర్శించుకొని నమస్కరించుకుంటారు. ఎందుకంటే ఈ జంపన్న వాగులోనే ఈ జంపన్న ఏంటంటే యుద్ధం చేసి వీరమరణం పొందారు కాబట్టి ఈ జంపన్న వాగులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే జంపన్న గద్దండి ఇది. ఇక్కడ కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు, వాళ్ళ మొక్కులు ఇవన్నీ చెల్లించుకుంటారు. మనకేంటంటే కొంతవరకే తెలుస్తుంది, కానీ ఇక్కడే ఉండి ఇక్కడే పూజలు చేస్తూ స్వామివారిని నిత్యం దర్శించుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మరి జంపన్న గురించి ఇక్కడున్న పూజారిని అడుగుదాము. అమ్మ నమస్తే, జంపన్న గురించి చెప్పాలి అంటే? జంపన్న అంటే చమ్మక్క కొడుకు, చారలమ్మ బిడ్డే. జంపన్న వచ్చినాక చారక్క వస్తుంది, చారక్క వచ్చినాక జంపన్న వస్తాడు. ఇక్కడ వచ్చిన భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న దగ్గర దర్శనం చేసుకున్నాకనే అక్కడికి తల్లి దగ్గరికి పోతారు. అది కదా ఇక్కడ ఉన్న కథ. సో జంపన్న వాగులో వర్కులు అయితే జరుగుతున్నాయి. మనకి ఆలయానికి ఇంకా జాతరకి చాలా సమయం ఉంది కాబట్టి మనకు వర్కులు జరుగుతున్నాయి చూసుకోవచ్చు. అందుకే వాగులో కనీసం మోటార్లు ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. ఈ వాగు ఇక్కడ జరుగుతున్న పనులు సిమెంట్ బస్తాలతో, ఇసుక బస్తాలతో ఇక్కడైతే కరకట్టలాగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇవి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, అసలు దీనికి మొత్తం చరిత్ర ఏంటో మనతో పాటు మన ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉన్నారు, వారు మాట్లాడతారు. సార్ రండి. అంటే మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు ఈ మేడారం జాతర ఏర్పాట్లన్నీ, మీకు తెలిసినంతగా బయట వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఏంటి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఏంటి, మరి సారాలమ్మని బ్రిడ్జ్ పైనుంచి కాకుండా కింద నుంచి తీసుకెళ్ళడానికి కథ ఏంటి? మేడం, సార్లమ్మ సమ్మక్క వల్ల బిడ్డ, జంపన్న కొడుకు. అయితే సార్లమ్మను కన్యాపల్లి నుంచి తీసుకొచ్చేటప్పుడు సార్లమ్మ వాళ్ళ అక్కను తాకుతూ, అంటే ఇద్దరు కలిసి తమ్ముడు నేను పోతున్నా మీరు కూడా రాండి అని చెప్పడానికి ఇద్దరు, అంటే ఒక అన్న చెల్లెల అక్క తమ్ముడు కాబట్టి ఇద్దరు కలుసుకొని ఈంచలి సార్లమ్మ వెళ్ళి గద్దె మీద మేడారం వెళ్ళి మేడారంలోని సమ్మక్క గద్దెకు గుడిలోకి వెళ్ళి సమ్మక్కను కలిసి అనంతరం వచ్చి గద్దె మీద ప్రతిష్టాపన చేస్తారు. అయితే ఇక్కడ ఈ లక్షలాదిగా వచ్చే భక్తులకు ఈ మన జంపన్న వాగులో స్నానాలు చేయడానికి ప్రభుత్వం 256 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే జంపన్న వాగులో కొన్ని లక్షలాది మంది భక్తులు స్నానాలు చేస్తారు కాబట్టి ఆ స్నానాలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇసుక వాగొచ్చి బాగా వరదలు వచ్చి ఫ్లడ్ వచ్చి ఏమైందంటే కొట్టుకొని పోయినాయి. వాటిని నిల్వ చేయడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ ఇసుకను లెవెలింగ్ చేసేసి వాళ్ళ నీళ్లు నిల్వ ఉంటేనే స్నానం చేస్తారు కాబట్టి నీళ్ళు మన లక్నో సరస్సు నుంచి నీటిని కూడా ఒక 10 days ముందు వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే వాటర్ వచ్చేటప్పుడు మనం ఫ్లో మీద స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, ఇట్లా ఇసుక బత్తాలతో ఒక అడ్డుకట్టలు ఏర్పాటు చేస్తారు. అడ్డుకట్టల మీద ఇప్పుడు 1 మీటర్ వరకు ఏర్పాటు చేస్తే నీళ్లు ఉండేస్తే అక్కడ స్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా దాదాపు 1.5 కిలోమీటర్ల మేర మనకు అడ్డుకట్టలు ఏర్పాటు చేస్తారు అన్నట్టు. ఒక 9 అడ్డుకట్టాలు ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు సౌకర్యంగా ఉండడానికి, స్నానాలు చేయడానికి. దాంతోపాటు మనకు భక్తులు స్నానాలు చేసినాక అనంతరం దీని మీద మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు స్నానాలు చేయడానికి కూడా మనకు ట్యాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్. ఈ ట్యాప్స్ కూడా భక్తులు స్నానాలు చేయడం జరుగుతుంది. స్నానాలు చేసిన అనంతరం తలనీలాలు తీసుకొని ఆ తలనీలాలు, ఓడి బియ్యం, పసుపు, కుంకుమతో ఇవన్నీ పట్టుకొని గద్దెకు చేరుకొని గద్దెలకు సమ్మక్క, సార్లమ్మ, పైడిద్దరాజు, గోవిందరావులకు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిర్వహించిన అనంతరం వాళ్ళు మళ్ళీ వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమ అక్కడ ఒడి బియ్యంతో పాటు వాళ్ళకు సమర్పించడం జరుగుతుంది. సమర్పించిన తర్వాత వాళ్ళు సమ్మక్కకు ఏం చేస్తారంటే నైవేద్యంగా కోళ్ళను కానీ గొర్రెలను కానీ మేకలను నైవేద్యంగా సమర్పించి అనంతరం వాళ్ళు వంటలు చేసుకొని కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో చల్లంగా ఉండాలి, మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ వస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తిరిగి దాదాపు 2-3 days ఉండి సమ్మక్క ఇక్కడ
జాతరను తరించి వాళ్ళ పిల్లవాపలతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఘనంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. మనం అటు చూసుకోవచ్చు, అటైతే వాటర్ అంతా వస్తుంది. ఇది కూడా వీళ్ళు ట్రయల్స్ వేస్తూ ఉన్నారన్నమాట. ఈ వాటర్ ద్వారా వీళ్ళు స్నానాలు భక్తులు చేసుకోవచ్చు శుభ్రంగా అని చెప్పేసి. సో ఇదన్నమాట కథ మనకి జంపన్న వాగు గురించి. తల్లి వాళ్ళ అక్క ఏంటంటే జంపన్న బ్రిడ్జి పై నుంచి వెళ్లకుండా కింది నుంచే వెళ్తారట. ఎందుకంటే తమ్ముడిని కలుసుకొని తమ్ముడిని తీసుకొని తల్లి దగ్గరికి వెళ్లే ప్రక్రియలో ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ జంపన్న వాగులోనే జంపన్న ప్రాణాలు విడిచారు కాబట్టి ఈ జంపన్న వాగుకి ఎంతో విశిష్టత ఉంది. దీంట్లో ఈ వాగులో స్నానాలు చేస్తే పాపాలన్నీ పోతాయి అని చెప్పి భక్తుల నమ్మకం కూడా ఉంది. సో మనకి చక్కగా భక్తుల కోసం ఎంతో చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు. నీళ్లు కూడా చాలా బాగా వస్తున్నాయి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో నీళ్లు. జాతర కోసం ఇంకా టైం అయితే ఉంది. ఈ లోపు మొత్తం పనులన్నీ పూర్తవుతాయా? మా వర్క్ వచ్చేసి ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది మేడం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మేము వచ్చేసి ఇప్పుడు 1.5 45 days నుంచి చేస్తున్నాం మేడం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది మేడం. 65 ట్యాప్స్ ఉన్నాయి, బ్యాట్స్ అప్. ఇది భక్తుల కోసం స్నానాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాగులో చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఒక్కసారి ఏంటంటే వాగులో ఇసుక అన్ని అంటుతాయి కాబట్టి పైకి వచ్చి ఈ నీటి ద్వారా వీళ్ళు స్నానం చేసి మళ్ళీ శుభ్రంగా బట్టలే మార్చుకుంటారు కాబట్టి వాటి కోసం వీళ్ళు ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ 45 రోజుల నుంచి దీనికోసం వర్క్ చేస్తున్నారు. ఇలాంటివి 365 ఏర్పాటు చేశారట.